Hey hi guys and welcome to day 3 in 100 day 100 vlogs and ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా డిలే అయిపోయింది. లైక్ నేను ఈరోజు వ్లాగ్ షూట్ చేయడానికి, ఎందుకంటే లైక్ నాకు ఈరోజు మార్నింగ్ 6:30కి ఆఫీస్ ఉండే అనమాట. సో నేను షూట్ చేయలేకపోయినా అండ్ వర్కౌట్స్ కూడా నేను ఈరోజు చేయలేకపోయినా, బట్ ఈవినింగ్ ట్రై చేస్తా వెళ్ళడానికి. సో అండ్ ఈరోజు వచ్చేసి మనం బంజారా హిల్స్లో ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్కి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ అక్కడ ఏం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో నేను కూడా కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా, లైక్ ఏది గెలుస్తుంది అండ్ ఎవరు లాస్ అవుతారు అండ్ ఎక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఏంటి. సో ఇవన్నీ నేను లైక్ మార్నింగ్ నుంచి అదే ఉండే అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:45 అయింది. అండ్ ఇప్పుడు వెళ్ళి మనం లంచ్ చేసి లైక్ వి విల్ లుక్ లైక్ నెక్స్ట్ ఏం చేస్తాము అండ్ ఇక్కడ రేట్స్ ఏంటి, అక్కడ మేము ఏం తింటాము అండ్ ఎవ్రీథింగ్ మీకు చూస్తాము. లెట్స్ గో. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి గ్రాండ్ సౌత్ కిచెన్లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఇక్కడ లైక్ ఈ హోటల్స్ ఇవన్నీ ఒక ప్రొడ్యూసర్స్ అనమాట. లైక్ వాళ్ళు ఇప్పుడే నాతో మాట్లాడారు. సో మేము కూడా కొన్ని పాన్ ఇండియా మూవీస్ కూడా తీస్తున్నాం అని చెప్పేసి. సో నాకు కూడా కొంచెం ఎగ్జైట్ అనిపించింది. లైక్ అంటే ఒక ప్రొడ్యూసర్ అయ్యింది, సో ఇట్లాంటివి మెయింటైన్ చేసుకుంటూ అక్కడ సావిత్రి గారి పిక్చర్ కూడా ఉందన్నమాట. సో అట్లాంటివి సో అది అండ్ వాళ్ళు ఇట్లా కిచెన్ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి వెజ్ సెక్షన్, ఇది వచ్చేసి డైరెక్ట్ మీల్ సెక్షన్ అనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి లోపల వచ్చేసి మనకి లైక్ నాన్ వెజ్ లైక్ రోటీస్ ఇవన్నీ అక్కడ లోపల దొరుకుతాయి అనమాట. అండ్ లోపల కూడా అంబియన్స్ ఏంటి అని చూపిస్తాను. లెట్స్ గో. అండ్ ఏంటంటే గ్రాండ్ సౌత్ కిచెన్స్లో వచ్చేసి లైక్ మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా, ఇది లైక్ అథెంటిక్ అనమాట. లైక్ అథెంటిక్ అంటే లైక్ సేమ్ మన ఓల్డ్ ఏజ్ కొంచెం వింటేజ్ స్టైల్లో ఉంటుంది అనమాట. లైక్ నేను మనం ఓల్డెన్ డేస్ యాక్టర్స్వి కానివ్వండి, సో లేదంటే ఇక్కడ ఎంట్రన్స్ చూడొచ్చు. లైక్ పెద్ద దగ్గర మన ఇంటి దగ్గర గడప ఉంటుంది కదా, సో అట్లా ఉంది. సో లెట్స్ గెట్ ఇంటు ది రెస్టారెంట్. సో యాక్చువల్లీ లోపలికి మనం ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసి నాకు అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ ట్రీ అనమాట. సో యాక్చువల్లీ ఈ ట్రీ ఏంటంటే లైక్ ఎవరైనా రెస్టారెంట్లో ఇట్లాంటి ట్రీస్ మ్యాక్సిమం కొట్టేస్తారనమాట. బట్ వీళ్ళు ఒక దగ్గర మన ట్రీస్ సేవ్ చేయాలని చెప్పి మరి ఎందుకు తెలియదు, బట్ చాలా అంటే చాలా ఓల్డ్గా, చాలా వింటేజ్గా, చాలా ఏమంటారు లైక్ ఇది ఒక విలేజ్ ఫీల్ ఉందన్నమాట ఇక్కడ మొత్తం. సో అది అంతేకాకుండా మీకు ఇక్కడ మనకి ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. ఇది సో అది అండ్ ఇక్కడ మేజర్గా ఏంటంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఫిలిం రిలేటెడ్గా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడొచ్చు, లైక్ అక్కడైతే మొత్తం ఫొటోస్ అన్నీ అవి అక్కడ కూడా వెళ్తాము. బట్ ఈ స్టైల్ ఆఫ్ రెస్టారెంట్స్ మాత్రం ఎవ్వరు చూస్తున్నారు మ్యాక్సిమం. నేను కూడా సడన్ సర్ప్రైజ్ అనమాట. లైక్ మాకు ఎక్కడ చాయిస్ లేకుండే, అప్పుడు మనం ఇది గ్రాండ్ సౌత్ కిచెన్ చూసిన తర్వాత లైక్ ఒకసారి వెళ్దామని వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత మాకు కొంచెం సర్ప్రైజింగ్ ఉండే. సో ఎందుకు ఇక్కడ వ్లాగ్ షూట్ చేయొద్దని చెప్పేసి కంటిన్యూ చేశాను అనమాట.
సో నేను వచ్చేసి వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బిర్యానీస్ అండ్ రోటీస్ లైక్ సో ఇట్లాంటి వెజ్ నాన్ వెజ్ ఇవి దొరుకుతాయి అనమాట. బట్ ఆల్కహాల్ బేవరేజెస్ మాత్రం దొరుకుతాయి. లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, లైక్ పెప్సీ, థమ్స్ అప్, కోకో కోలా, సో ఇట్లాంటివి దొరుకుతాయి అనమాట. సో అది అండ్ ఇక్కడ టోటల్గా వచ్చేసి మా వాళ్ళు అన్నీ ఆర్డర్ చేసుకున్నారు, చూపిస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే నేను వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను. లైక్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి లైక్ నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. సో నేను వాళ్ళని చూపిద్దామంటే అందరూ టీ-షర్ట్స్ పైన ఉంటారు, అవి మాకు అలో లేదు చూపించడానికి అని. సో వెజ్ మీల్స్ వచ్చేసి 120 అన్లిమిటెడ్ అనమాట. అండ్ చికెన్ బిర్యానీ వచ్చేసి 180, 2 మెంబర్స్ తినొచ్చు. వెజ్ బిర్యానీ వచ్చేసి 140, 2 మెంబర్స్ తినొచ్చు. అండ్ గోంగూర చికెన్ పులావ్ వచ్చేసి 380 అంట, విత్ 2 మెంబర్స్ తినొచ్చు. అండ్ ఆథెంటిక్గా ఉందన్నమాట టేస్ట్. లైక్ వెజ్ బిర్యానీ వచ్చేసి లైక్ యావరేజ్ టేస్ట్ అనమాట, సో ఉంది. గోంగూర చికెన్ పులావ్ మాత్రం చాలా బాగుంది టేస్ట్, వర్త్ ఆన్ ప్రైస్ అనమాట. సో అది అండ్ వాటర్ బాటిల్ ఇవి అయితే మనం సపరేట్గా తీసుకోవాలన్నమాట. వీళ్ళైతే ప్రొవైడ్ చేసి అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం. అండ్ సో ఇంకా చూస్తున్నారు కదా, అండ్ అవన్నీ వచ్చేసి గ్రేట్ ఇండియన్ యాక్టర్ ఫోటోస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ విండో చూస్తున్నారు కదా, అండ్ ఆ విండో కూడా చాలా అంటే యూనిక్గా క్రియేటివ్గా పెట్టారనమాట. అంటే నేను అక్కడ చూసిన తర్వాత అరే ఏంటి ఇంకోటి అనిపిస్తున్నారు అనుకున్నా, చూసేసరికి సో అంత క్రియేటివ్గా ఉంది. అండ్ ఈ ప్లేస్ ఈ లొకేషన్ వచ్చేసి నియర్ అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట. సో అందుకే లైక్ ఇట్లాంటి యాంబియన్స్ అండ్ లైక్ అట్లాంటి ఫోటోస్ ఇవి చాలా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అండ్ చాలామంది ఇక్కడికి సినీ ఫీల్డ్కి రిలేటెడ్ వాళ్ళే వస్తారు, లైక్ ఆడిషన్స్కి, లైక్ ఏమైనా మూవీస్ రిలీజ్ అయినా కూడా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. బట్ ఇది చాలా అంటే చాలా అథెంటిక్గా ఉంది అండ్ ఓల్డెన్ స్టైల్లో ఉంది అనమాట. లైక్ మనం ఇట్లాంటివి విలేజెస్ సైడ్ డాబాస్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివి చూస్తుంటాం. అండ్ ఇది కూడా కొంచెం డాబా స్టైల్లోనే ఉంది, బట్ ఇట్స్ అండ్ రెస్టారెంట్, గుడ్ రెస్టారెంట్. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. బట్ అవుట్ ఆఫ్ 5 వీ కెన్ రేట్ 4 అనమాట. సో అలా లైక్ మనం మన ఫ్రెండ్స్ని కూడా అడుగుతుంది, బట్ దే ఆర్ ఇన్ ఆఫీస్ వర్క్. సో ఆ టీషర్ట్స్ ఇస్తున్నాం అనమాట. సో అందుకే నేను షూట్ చేయలేకపోతున్నా. సో వాళ్ళందరి ఒపీనియన్ కనుక్కొని ఇస్తున్నాను అనమాట. లైక్ అవుట్ ఆఫ్ 5 4 ఫుడ్ రేటింగ్ వచ్చేసి. సో ఇప్పుడేమన్నా లంచ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామైతే నాకైతే ఏం తెలీదు. బట్ లైక్ ఈ రెస్టారెంట్ నచ్చినట్టయితే లైక్ మీరు విజిట్ చేయండి. చూసారు కదా, లైక్ రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ ఇట్లాంటి కాస్ట్లీయెస్ట్ ఏరియాలో కూడా. సో ఇక్కడికి వెళ్ళినాం, సోంపు మాత్రం పక్కా అనమాట కదా. కొంతమంది ఖర్చులో కట్టుకొని కూడా పోతారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. అండ్ నేను రూమ్కి వెళ్తుండే అండ్ వర్షం పడి సైడ్కి ఆగిన అండ్ ఫుల్ వర్షం పడుతుంది. సో నా బైక్ అక్కడ పార్క్ చేసిన. సో ఈరోజు డే 3 అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 361. బట్ మన 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలంటే మోర్ 640 కావాలన్నమాట. సో వాటిని చేయాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో అది అండ్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తామో అది కూడా షూట్ చేస్తా. లేదు అని అంటే డైరెక్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత షూట్ చేస్తాను కదా.